హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా ఛానల్కి తగ్గట్టుగానే జాబ్ విత్ స్టైల్ అనమాట. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఒక జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ స్టైల్ ఏంటంటే ఫుడ్ స్టైల్ అనమాట. పిల్లలకి చాలామంది ఈవినింగ్ స్నాక్స్కి ఇన్స్టెంట్గా ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇదైతే బెస్ట్ అండి, ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, నేను జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ జాబ్ ఆఫర్ గురించి కూడా చెప్తాను. సో ఇప్పుడైతే ఫుడ్కి వెళ్ళిపోదాం. సో ఒక ప్యాన్ తీసుకోవాలి, ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి అండ్ లవంగాలు అండ్ చెక్కలు దాంట్లోకి వేయాలన్నమాట. సో దాని తర్వాత ఆనియన్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. అండ్ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడ్డిష్గా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని తర్వాత దాన్ని స్మెల్ వెళ్ళేంత వరకు దాన్ని కొంచెం ఫ్రై చేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో దాని తర్వాత టమోటాస్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, రెడ్డిష్గా అయ్యేంత వరకు మీరు ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. సో అది అయిపోయిన తర్వాత దాని మీద ప్లేట్ వేసేసి ఒక 5 to 10 minutes ఆగాలి. సో ఆగిన తర్వాత మీకు ఈ టైప్ వస్తుంది. సో మీరు దేంతో అయితే వాటర్ వేశారో ఫస్ట్, ఆ వాటర్ గిన్నెతోని మీరు 1 వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టేసాం కాబట్టి మీకు ఈజీగానే అయిపోతుంది. సో దాంతో పసుపు వేసుకోవాలి, కొంచెమే వేయాలండి పసుపు, జస్ట్ కలర్ కోసము, ఇంకేం కాదు. దాని తర్వాత సాల్ట్ వేసుకొని అది కొంచెం ఎలా వస్తుందో చూడండి, అది ఎక్కువగా ఫ్రై అవుతుంది ఏమంటాం దాని వాటర్ అయితే ఉడుకుతుందనమాట. సో ఇప్పుడు మనము వేసుకున్న మ్యాక్రోనీస్ దీంట్లో అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మీకు బాగా అంటే మరగాలన్నమాట. వాటర్ మరిగిన తర్వాత మీరు మ్యాక్రోనీస్ అనేది వేసుకోవాలి. ఇది ఎగ్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఎగ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం కాదు. సో ఎగ్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి అండి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా అండ్ టేస్టింగ్ సాల్ట్ అయినంత వరకు అవాయిడ్ చేయండి. టేస్టింగ్ సాల్ట్ వేస్తే కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయంట. సో అందుకని నేను అవాయిడ్ చేశాను, మీరు కూడా అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. సో ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు కొంచెం కలుపుకోండి, ఎంత సరిపడితే అంత వేసుకొని కొంచెం కలుపుకోండి. మీకు కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మీకు వస్తుందన్నమాట. సో చూస్తుంటేనే చాలా బాగుంది అండ్ టేస్ట్ అయితే చాలా సూపర్గా అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. ఏదో వీడియో కోసం అని కాదు, చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంకా మీకు కొన్ని చెప్పాను కదా, ఇలాంటివి అవాయిడ్ చేయండి. సాసెస్ అవన్నీ అవాయిడ్ చేసి వేస్తేనే కూడా మీకు బాగా వస్తుంది. సాసెస్ వేస్తేనే మీకు వస్తుందని ఏం కాదండి, సాసెస్ వేయకుండా కూడా మీకు టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాతకి మీరు దాన్ని క్లోజ్ చేసేయాలన్నమాట. ఒక 5 to 10 minutes వరకు క్లోజ్ చేసేసి మళ్ళీ మీరు దాన్ని తిప్పాలి, లైక్ మొత్తం కలపాలన్నమాట. ఎగ్ ఈ వేసిన మసాలాస్ అన్నీ ఒక్కసారి మళ్ళీ మీరు కలపాలి. కిందకి పైకి ఒక 3-4 times కలపండి. కలపడం అంటే అలా కలిపేయకండి, ఎందుకంటే మ్యాక్రోనీస్ అనేది విరిగిపోతాయి అన్నమాట. విరిగిపోతే మీరు తినరు అది. సో అందుకని చెప్పేసి మీరు కొంచెంగా దాన్ని కలపండి. సో కలిపిన తర్వాత ఒక 10 minutes ప్లేట్ మూసేయండి. దాని తర్వాత రిజల్ట్ అయితే ఇలా వస్తుంది. దీంతో పాటు మీరు ఇది వేసుకొని తింటే అద్రుస్గా ఉంటుంది. సో ఇప్పుడైతే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అనమాట. సో అమెజాన్ నుంచి, టెలిపర్ఫార్మెన్స్ నుంచి అండ్ ద సేమ్ టైమ్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవన్నీ నేను ఫుల్ డీటెయిల్స్లో అయితే వీడియో అయితే చేశానండి. వెంటనే వెళ్ళి వీడియో అయితే చూడండి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.